మామకు పిల్లలు కాకుండా ఆపరేషన్ అయ్యింది. అత్తకు బొత్తు ఎట్లయింది? అత్తకు బొత్తు ఎట్లయింది? అవునే దొంగముండ, అవునే లంగముండ, ఈ బొత్తానికి వేసుకున్నావు చెప్పే. డాక్టర్ నాకు మొత్తం చెప్పాడు. ఈ బొత్త ఓన్గైంది నాకు చెప్పు. ఓన్గైంది చెప్తా 10 మందిలా ఊళ్ళో పంచాయతీ పెడతా. అవునే దొంగముండ, అవునే లంగముండ, నువ్వు ఆ భూమంతోనే ఉండిపోయే, నువ్వు ఆంతోనే బతుకుపోయే. నా ఇంటికైతే సీరి పారేస్తా నిన్ను. అవురా భూమా, ఊళ్ళో ఓళ్ళ పిల్ల నచ్చితే లేదారా? నా పిల్ల నీ కంటికి నచ్చిందారా? ఎంబడే ఎట్లా మర్చివిరా నువ్వు? అత్త అవునే, నువ్వు మెత్తని దొంగున్నావు కదనే. చెన్నయ్య, జరిగేది ఏదో జరిగింది. సంసారాన్ని బజార్లో వేసుకుంటావా? మళ్ళీ ఇసొంటి తప్పు చేయది. ఇంటికి తోలుకపో. అది అద్దె వద్దు నాకు. ఇవరకు నాడు గడ్డి కుప్పలేనిక దొరికితే పొట్టు కొట్టినా అయినా అది మారతలేదు. ఇప్పుడేమో మళ్ళీ బొత్త వేసుకొని వచ్చింది. నాకు పిల్లలు కాకుండా ఆపరేషన్ అయితే ఇది ఇంకోని కూడి బొత్త వేసుకున్నది. నాకు అసలు ఆడిది అద్దు. ఎవరిని కూడినవే మచ్చలేని కులముల మచ్చ తెచ్చిన ఆడిదాని నిన్ను బతుకని ఎలమిడి కడుపులో తిన్నవైనా మెదులుతుంది పాలోల్ని కూడా లేదు, పాలోల్ని కూడా లేదు. నువ్వు దొంగ దాపుదారి ఎవరు కూడా లేదు. మళ్ళా ఇదో నాడుతావా? నా ఇజ్జకు నా మానవ ఇయ్యకు, 10 మంది పసీలు ఇయ్యకు, పేగులు తీసిరా పెంట నాకు తెలిసే, నాకు అన్ని తెలుసు. డాక్టర్ నాకు అన్ని చెప్పిండు. నువ్వు ఇంకొంత బొత్త వేసుకున్నావే. 10 మందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే. 10 మందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే. అంటే నువ్వు 10 మందితో తిరిగినా ఆ బిడ్డ నాకు పుట్టినట్టే బోసుడికే. గోపాలునికెంత మంది గోపికలున్నా గుండెలోన నిలకున్న రాధవక్కటే. గోపాలునికెంత మంది గోపికలున్నా గుండెలోన నిలకున్న రాధవక్కటే. అంటే నువ్వు ఎంత మందితో తిరిగినా నా రాధవు నువ్వేనా? బద్మాజీ ఇక్కడికి నడే, ఎందుకు బతికినావు నువ్వు ఇంకా? అయ్యో సర్వేశ్వరా, బతకకు, నిన్ను ఎవడు బతుకు అంటుండే? అవు భూమయ్య, వాళ్ళేమో జాగమంటున్నారు, ఆమెనేమో బతుక అంటుంది. ఏమంటావు మరి నువ్వు? సత్యజావన్ నాకే మొగడద్దానవాటే ఇటు మిండడద్దానవాటే మరి ఏడవాడి సత్తులా ముసలి చెప్పురు మరి. చెడిపోయినా కూడా నాకు అద్దు. మరి నువ్వేమంటావు భూమయ్య? సత్య ఎట్లా? సత్యజావని నాకు పెళ్ళం పిల్ల లేరా? మరి దాని దగ్గరికి అయినప్పుడు నీకు పెళ్ళం పిల్లలు ఆదికి రాలేరా? అప్పుడు ఎట్లా పోయినావు? మరి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు దానికి మొగలు పీటు ఉన్నదని తెలియదా? మీరు ఇద్దరు కాదనంటే మరి అది ఏడవాడి సత్తది. ఏంటని రెండు ఊరేలా కొడతా. మా మామది ఇజ్జత్ తీసింది, మానం చేసింది, ఇంకా అది ఎందుకు బతుకుడు? దాని కలకల తగ్గుతుంది భూమయ్య, నువ్వన్నంత తీసుకపో. తిరిగిపోతా నేను ఆయనకు తీసుకుపోతా, నాకు పెళ్ళం పిల్ల లేరా? ఇన్ని రోజులు దాని దగ్గరికి నువ్వు దాంతో తిరిగినావు, ఇప్పుడేమో తిరగవద్దు అంటున్నావు. నువ్వు అంత సిపాయివా మరి? మొగోడేమో కుక్కాసంటు, ఆడదేమో అరటా కాసంటు. అది కాపాడుకొని ఉండాలి కదా, దాంతో తిరుగుతా. ఎవరిని కూడినవే మచ్చలేని కులముల మచ్చ. ఇప్పటికైనా అర్థమైందా? చేసుకున్న మొగని కాదని ఇంకొంత తిరుగుతూ ఎట్లుంటుందో. నాకు ఇప్పుడు అర్థమైంది, నాకు బుద్ధి వచ్చింది. నేను ఇచ్చాడు తప్పు ఇంకోసారి చేయ. నన్ను ఇంట్లో తీసుకుపోబా అంటే మాదోలకపోతే కానీ మొదలైతే ఆ బొత్త తీసుకొని ఇంటికి రా. రేపు పోరగాడు కుడితే ఆ పొలగాడు మొగని చూసుకుంటే నేను ఎట్లుండాలి? ఏమన్నా 2 నెలల 3 నెలల పొద్దుల సైవానికి వచ్చింది, ఇప్పుడు ఎట్లా తీసేస్తుంది బొత్త? రేపు పోరని కుడితే పోరని దగ్గరికి దియ్యబుద్ధి అవుతుందా, ఎత్తుకోబుద్ధి అవుతుందా, ముద్దియ్యబుద్ధి అవుతుందా? ఆ పోరని మొఖం చూసుకుంటే ఉండబుద్ధి అవుతుందా? ఎట్లయినా తీపిచ్చుడే. పోరడు కుడితే ఆ భూమయ్య వచ్చి ఎత్తుకుంటాడు, ముద్దించుకుంటాడు. ఇప్పుడైతే ఇంటికి తోలుకపో.
ఆ పోరని ఇంటికి తోలుకొచ్చుకుంటాడు మళ్ళీ పుట్టినాక. ఏ పోరాన్ని ఇంటి రోజులు కాసుకుంటే నా పిల్లం ఊపుకుంటుందా? చీపురి కట్ట మారేసి ఇద్దరు దాని ఎప్పుడన్నా సాడుకుంటూ పోయి పోరాన్ని ఎత్తుకొని ముద్దించుకుంటూ కానీ మా ఇంటికి అయితే తోలు కాసుకో. ఇంకేమైనా మానవున్నదా సిగ్గున్నదా? పూరాన్ని ముద్దించుకుంటానికి సాడుకుంటాను ఇంటికి పోతావు. అవురా నువ్వు నా ఇజ్జత్ మాన నీచింది కాక ఇంటికి వచ్చి పుట్టబోయే పొలగాని ముద్దించుకుంటావా? నేను ఈర్పారేతో బోసిడికే నువ్వు నడు ఊరెళ్ళి నడు. ఇప్పుడు ఇద్దరు కాదంటే ఆమె సంగతి ఏంది? ఇది పోరడు పుట్టేదాకా ఊరు అవతలనే ఉండాలి. పోరడు పుట్టినాక అనాథాశ్రమం లేచి నా ఇంటికి రావాలి. నడే నడు 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 నడువే నడు. పోరడో పుట్టేదాకా ఈయనే రావు. పోరడో పుట్టినాక అనాథాశ్రమం లేచినాక నా ఇంటికి రా. అదివరదాకా నీ మొక్కలు నేను చూసేలే, నా మొక్కలు నువ్వు చూసేలే. పాడు జన్మలాలు చెడి ఈ యొక్క పాపిచి రాజమూలోన దేశమూలోన ఆడ జన్మ వ్యక్తి కోసపాడే కంటే బాధపడే కంటే అడవిలో మానాయి పుట్టిందే మేలో పెరిగిందే మేలో ఆడ జన్మే పాడు జన్మలాలు చెడి ఈ యొక్క పాపిచి రాజమూలోన దేశమూలోన జన్మామెత్తి కోసపాడే కంటే బాధపడే కంటే నీ అడవిలో మానాయి పుట్టిందే మేలో పెరిగిందే మేలో. రాసిన రాత ఎర్చిన పాది చాలా రాసిన రాత కడిగిన పాదో కడిగిన పాది ఆడ జన్మ వ్యక్తి కోసపాడే కంటే ఇట్లా బాధపడే కంటే అడవిలో మానాయి పుట్టిందే మేలో పెరిగిందే మేలో. పడు జనబల చూసేటి ఈ యొక్క పాపిష్టి రాజమ్మూలోన దేశమ్మూలోన నేనాడ జన్మ మెచ్చి కోసపాడే కంటే బాధపడే కంటే నేనడవిలో మానాయి పుట్టిందే మేలో పెరిగిందే మేలో. భగవంతలో కాల శంకరవి గుల్లుగుండాలి గాను నా దేవుడా నీతి లేని బ్రహ్మయ్యే రాత ఎట్ట రాసివి నాకీ రాత రాసివ దేవుడో. ఆడ జన్మ వ్యక్తి కోసపాడే కంటే బాధపడే కంటే అడవిలో మానాయి పుట్టిందే మేలో పెరిగిందే మేలో. ఆడ జన్మే పాడు జన్మల చూసేటి ఈ యొక్క పాపిష్టి రాజమ్మూలోన దేశమ్మూలోన ఆడ జన్మ మెత్తి కోసపాడే కంటే బాధపడే కంటే నీ అడవిలో మానాయి పుట్టిందే మేలో పెరిగిందే మేలో. గడియ గడియకు గండమైతంది 9 గడియలు దగ్గరికి అత్తన్ని మినమిన కాళ్ళాసం ఇక్కడ మాయ గర్భం చేతులు సన్నమాయ చెదకట్టు వదలాయ బట్టంత బసుపైంది బ్యాలంత రూపులొచ్చినాయి. 9 గడియ లోపల ఆగో కడగల్ల వృక్షము దండి కాంచాల మర్రి చెట్టు కింద అడ్డం పడ్డది. ఏమైందమ్మా ఏమైందమ్మా లే లే. ఏమైందమ్మా కడుపుతోటున్నావు గిడబడిపోయినావు? అమ్మా ఏమని చెప్పాలి బాంచాను? కన్నులు గాని పుట్టినోళ్ళు గాని చేసుకున్నాడు గాని లేరా? నిండు గర్భవతివి నిన్ను ఇక్కడ ఎట్లా వడగొట్టిపోయిండు? చేసుకున్న పాపమే నా చుట్టూ తిరిగింది. ఏం పాపం చేసినావు? నీ మోడికి ఇట్లా ఎందుకు వేసిండు? ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఏరికైనను తప్పదన్నా. ఏనాడు ఏ తీరు ఎవరు చెప్పగలరు? అనుభవించుట సిద్ధమన్నా అనుభవించుట సిద్ధమన్నా. రాముడంతటి వాడు రమణి సీతను బాసి రాముడంతటి వాడు రమణి సీతను బాసి పామరుని వలె ఏడ్చెనన్నా.
రాముడంతటి వాడు రమణి సీతను బాసి పామరుని వలె ఏడ్చెనన్నా, పామరుని వలె ఏడ్చెనన్నా. ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఏరికైనను తప్పదన్నా. ఏమైందమ్మా? ఏమైందమ్మా చెప్పు. నా మొగరికి పిల్లలు కాకుండా ఆపరేషన్ అయింది. మరి పిల్లలు కాకుండా ఆపరేషన్ అయితే ఈ బొత్త ఎట్లయింది? మా ఇంటి పక్క పంటి భూమయ్యకు అలవాటు అయిన ఆయన చేసిన బొత్తనే ఇది. మరి ఆయన ఇంటి కొనుంటివి ఇక్కడ ఎందుకున్నావు? ఆయనకు పెండ్లం పిల్లలు ఉన్నారు, ఇంటికి రాని అన్నాడు. ఇంకేంది, నువ్వు వేసుకున్న పాపమే నీ చుట్టూ తిరిగింది. ఏం చేయాలి, నేను చేసుకున్న పాపమే నా చుట్టూ తిరిగింది. నువ్వు బాధపడకు, నీకు మేమున్నాం. నీకు అన్యాయం చేసిన భూమయ్య దగ్గరికి పోయి పంచాయతీ పెడదాం. పంచాది కూడా అయింది. మరి పంచాయతీ అయితే మరి ఏమన్నాడు? అద్దుపో అన్నాడు. అయితే భూమయ్య ఇంటికి పోయి ధర్నా చేద్దాంపా. భూమయ్య ఇంటికాడ పంచాయతీలు అయినాయి, ధర్నాలు అయినాయి. అక్కడ నాకేం న్యాయం కాలేదు. సర్పంచ్ ఇంటికాడ కూర్చుందాం పా అని అన్న చేస్తాం ధర్నా. సర్పంచి బయటకు రావాలి, సర్పంచి బయటకు రావాలి, సర్పంచి బయటకు రావాలి, సర్పంచి బయటకు రావాలి, సర్పంచి బయటకు రావాలి. ఏమైందమ్మా చెప్పు. ఈమెకు న్యాయం జరగకపోతే మేము మహిళా సంఘం తరపున మేము ఊకనే ఊకం. ఏమన్యాయం జరిగిందా? చూస్తే కనిపిస్తలేదా? మాగా అనిపిస్తుంది కానీ అదే మరి ఈమెకు న్యాయం కోసం వచ్చినాం. ఏమైంది నాకు కొంచెం వివరంగా చెప్పు. ఈమెకు భూమయ్య బొత్త వేసిండు, పక్కకున్నాడు. ఇప్పుడు నాకేం తెలియదు అంటున్నాడు. ఈమె మొగుడు లేడా మరి? మొగడు ఉండంగానే ఆడు మోసం చేసిండు. అరే అంజీ, అన్నా ఆ భూమయ్యను చెన్నయ్యను రమ్మని పో. సరే పోయేస్తా. అవునే బాపు, మనందరితో నల్లముఖం చేసే కానీ అది. అవునే, కడుపున పుట్టినందుకు నీది నల్ల మొగం చేసింది, చేసుకున్నందుకు నాది నల్ల మొగం చేసింది. లంగారంట లంగముండ ఇట్లా చేస్తుంది అనుకోలేదే. ఓ సిన్నయ్య, ఆ ఏంది సర్పంచ్ రమ్మను. సర్పంచా? ఎందుకు? నీ పెన్న అక్కడ ధర ఎత్తుంది, సర్పంచ్ రమ్మన్నాడు. ఓరి అవ్వ, ఇదేం బాగోతాయి, మళ్ళీ ఊళ్ళకి వచ్చినారా? పోయేద్దాం పా. ఏందో నేను సర్పంచ్ రమ్మన్నాడు. ఎందుకోయ్? మళ్ళా ధన ఎత్తుంది అక్కడ, సర్పంచ్ రమ్మన్నాడు. ఏంది అయితే అత్తున్నప్పా. చెప్పమ్మా. భూమయ్య ఈమెకు న్యాయం చేయకపోతే మేము ఊకోము. ఊకుండకపోతే ఉరి పెట్టుకొని సావూరి నేనేం చేయాలి? చేసేంత చేసినావు, ఇప్పుడు నేనేం చేయాలని అంటే ఏమన్నట్టు? నేనేం చేసిన? దీనికి బొత్త వేసినావు. అది 1000 మందిలా వేదమాంత్రాల సాక్షిగా తాడు కట్టించుకున్న మొగాన్ని విడిచిపెట్టి నయంబడి వాడి తిరిగింది అంటే నన్ను కాదా అని ఇక సాటుకి ఎంత మందితో తిరిగిందో దాని ఒక బతుక. నువ్వు ఇప్పుడు మళ్ళా ఓలి ఇజ్జతమానం ఇస్తాను కూలకి వచ్చినవే. అవునే, దానికోసం ఇజ్జతమానం ఉన్నదా? ఇజ్జతమానం ఉన్నదైతే ఇట్లా చేస్తుందా? ఇప్పుడు ఏం చేద్దాం చెప్పుండ్రి. చేసుకున్నోడు అద్దంటుండు, ఉంచుకున్నోడు అద్దంటున్నాడు. ఎట్లా చెప్పుండ్రి? ఆమె మరి ఇద్దరు అద్దంటే అడిగిన వాడి సావనా? మరి డెలివరీ అయ్యేదాకా మీరే ఉంచుకోండి. ఆమెకు పిల్లను పిల్లగాడు పుట్టిన తర్వాత మీరు జాదుకుంటే ఆమెను ఈయన జాదుకుంటాడు. మొన్ననే పంచాయతీలు చెప్పిండు, పుట్టిన పోరుడు నా దగ్గరికి వస్తే నేను చూడా, నేను ఎత్తుకోను, నేను ముద్దించుకోను, నాకు అవసరం లేదు పుట్టిన పోరుడు. నువ్వు ఎట్లున్నావు అట్లా నువ్వు అత్తనే నేను జాదుకుంటా అని చెప్పిండు. ఆ పిల్లగాడిని మీరు జాదుకోండి, ఆమెను ఈయన జాదుకుంటాడు. అయితే ఈమె డెలివరీ అయ్యేదాకా నేను ఉంచుకుంటా. పిల్లగాడు పుడితే నేను జాదుకుంటా, తర్వాత నువ్వు చూసుకుంటావా లేకుంటే అడవిని ఈడ్చి పెడతావా? పుట్టిన పోరన్నో మీరు యాదుకుంటా అంటే దీన్ని నేను యాదుకుంటా, కానీ మళ్ళీ గిట్లనే చేస్తే దీన్ని తీసుకుపోయి అడవిలు ఇడిచిపెట్టినా కానీ నూతులు ఎత్తేసేస్తా. మంచిగా చెప్తున్నాను. ఇంకా నాకు బుద్ధి రాలేదా? ఈ ముండకొడుకన్న మాటలకి ఇంకా నేను తప్పు చేస్తానా? చేసేదంతా చేసిండు, 10 మందిని ఇజ్జతమానం తీసి. పుట్టిన పోరన్నో మీరు యాదుకోరి, నా పిల్లల్ని నేను యాదుకుంటా. అది మారితే అయిపోయాయి, మళ్ళా తప్పు చేయకపోతే అయిపోయాయి. సరే, మా ఇంటి తీసుకుపోయి సీమంతం చెప్తాం, మీరు అందరు రాండ్రి.
మల్యాల ఎల్లమ్మరావు మన మల్యాల ఎల్లమ్మరావు మల్యాల ఎల్లమ్మరావు నేను 5 ఏళ్ళకోసారి అత్తా ఇక పూరమణ కోశమ్మరావు పూరమణ కోశమ్మరావు పూరమణ కోశమ్మరావు నీవు నాకు బిడ్డ ఉడిత బోడం తింటా కుమరల్లి మల్లన్నరావు కుమరల్లి మల్లన్నరావు కుమరల్లి మల్లన్నరావు నీకు బంతి పూల తొట్ట కడతా మోయినగుట్ట మల్లన్నరావు మోయినగుట్ట మల్లన్నరావు మోయినగుట్ట మల్లన్నరావు నాకు కొడుకు ఉడక పట్నం వేస్తా ఏలు హరమదేవ ఏలకు ఏలు కన్నా తల్లి కడుపులోన ఎడమాకాలు ఎన్నుకులన్నీ ఉడికాలుగా నాభికులన్నీ ఆడపిల్లనా మగ పిల్లనా? ఆడపిల్లన మగ పిల్లన తెలాలంటే మల్లచ్చ పాగంలో చూడుండ్రి.